టోర్నమెంట్లో భాగంగా ఓపెన్ టీమ్స్ సీజన్ 7లో 100 మ్యాచెస్ కంప్లీట్ అయిన సందర్భంగా సక్సెస్గా అయినందుకు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన 1 టౌన్ సర్కిల్ సిఐ గారు రామకృష్ణ గారికి, అదేవిధంగా నగర యూత్ లీడర్ బాలు గారికి, అదేవిధంగా మా మిత్రుడు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త గుర్రం శివకి, మన మేయర్ గారు అయినటువంటి పెదబాబు గారికి, మరి కార్యక్రమం ఇంత అందంగా ఏర్పడేందంటే కారణమైనటువంటి గంగా టిప్ టాప్ అయినటువంటి మన కోటి గారికి, అదేవిధంగా మరి తోటి కార్పొరేటర్లో పాల్ శామ్యుల్ గారికి, యూత్ లీడర్లో మన సుధీర్ గారికి, కలపాల రామ్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగరంలో సీజన్ 7 ఓపెన్ టీంలో గతలో మరి ఫ్లడ్ లైట్స్ వెలుగులో డే నైట్స్ మన బడ్జెట్ రాధాకృష్ణ శెట్టి గారు ఒక ఎమ్మెల్యే లెటర్ హెడ్తో మన గతలో బోర్డు వెళ్ళి చెప్పడం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన 1 టౌన్ సిఐ గారు మీ అందరికీ తెలియజేసిన ముందు వెళ్ళారు. ఎంత పెద్ద టోర్నమెంట్ పెడుతున్నప్పుడు రోజువారీ ముందు వస్తే మరి ఏ రకంగా పర్మిషన్ ఇవ్వాలన్నాయని పైకల్లో కూడా ఒక క్రీడాకారుడిగా ఆయన ఒక నేషనల్ గేమ్స్ లోనే మన సిఐ గారు చెప్పి సార్ గతంలో కూడా జరిగిందంట, ఎలక్షన్లో దగ్గర చేయిస్తారు. యువతందరికీ ఒక నమ్మకానికి కార్యక్రమం ఏదైనా స్టార్ట్ చేసామంటే ఆ కార్యక్రమం దిగ్జయంగా సంకల్పంగా పూర్తి చేసిన మాటగా వాళ్ళ ద్వారా నేను మీకు తెలియజేసేదంటే దయచేసి ఎవరో కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమం, మన ఇంట్లో కార్యక్రమాలు అయితే ఎంత సక్రమంగా క్రమశిక్షణగా చేస్తామో అదేవిధంగా ఈ టోర్నమెంట్ దిగ్జయంగా పూర్తి చేసి అవకాశాలు కలగకుండా, నిరసన కలగకుండా, అసూలు కలగకుండా మనందరం ఒక కుటుంబ సభ్యులని భావించి ఈ టోర్నమెంట్ దిగ్జయం చేసి లాస్ట్ ఫైనల్ రోజున కూడా మరి గొప్పగా చేసే రోజు ఇక్కడ వచ్చినట్టు ముఖ్య అతిథి ఆ రకంగా పిలిస్తే వారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు బాగా చేస్తున్నారని ఈసారి ఒకటి 5 అంతలు ఇచ్చే విధంగా మీ యొక్క క్రమశిక్షణను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చర్చించి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఈ ఏలూరు జిల్లాకి 2 సార్లు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లాస్ట్ సంక్రాంతి చేసుకుంటాం, ఇప్పుడు ఈ ఆటలు చూస్తూ ఉంటే అంతే ఆనందంగా కనిపిస్తూ ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది క్రీడలు అనేది. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీం సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మేయర్ గారికి, ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నటువంటి బాలు గారికి, అంతేకాకుండా ఈ క్రీడా స్ఫూర్తితో వచ్చినటువంటి టీములు అన్నీ కూడా మంచి క్రమశిక్షణతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీనంతటి కూడా మన కనకుండా నడిపించినటువంటి ముఖ్య కార్యక్రమం ఎవరైనంటే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మన చెంగి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉంటాడనంటే ఆట గెలిచినా ఓడినా కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అంతే ఒక క్రీడాస్ఫూర్తి అనేది. చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే ఒక జాబ్స్ లో కానీ ఎక్కడైనా ఫెయిల్ అయినట్లయితే మనకి ఏమనిపిస్తూ ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక క్రీడాకారుడు ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేసినట్లయితే తనకు ఎప్పుడు ఆత్మస్థైర్యంతో ఎలాంటి సమస్యలైనా కూడా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ క్రీడా మైదానంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా యూత్ అంతా కూడా ఇటువంటి క్రీడల వైపు వచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనోధైర్యం కానీ ఆత్మస్థైర్యం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి వాటిల్లో కూడా మనం గెలవగలిగినటువంటి ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను తెలియజేయాల్సినటువంటి పాయింట్లు, యూత్ అంతా కూడా ఇలాంటి క్రీడలు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఎటువంటి సమస్యలు రావు. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా కేసెస్లో ఎక్కువ ఈ యొక్క గంజాయికి బాగా అలవాటు పడడం జరుగుతుంది. అంతేకాకుండా ర్యాష్ రైడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అటువంటి చెడు అలవాట్లకి పాల్పడకుండా యువత అందరూ కూడా క్రీడల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సంతోషం. ఓపెన్స్ కప్ సీజన్ 7 మరి గౌరవ
ఆయన ఆశీస్సులతో మరి గవర్నమెంట్ చాలా చక్కగా వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవటం. ఇది ఈ రోజు వరకు కూడా 113 టీంలు ఏర్పాటయ్యి ప్రతిరోజు కూడా మరి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ జూనియర్ కాలేజీ కాంపౌండ్ ఈ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే స్ఫూర్తితో ఫైనల్ మ్యాచ్ కూడా చక్కగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు గొడవలు ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఉంటాయి. మరి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మన కోటి గారు, మరి ఆయన చేస్తున్నటువంటి వ్యాపారం మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్, అట్లాగే ఫ్లడ్ లైట్స్, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఈ 40 రోజుల మ్యాచ్కి కూడా ఆయన స్పాన్సరింగ్ చేయడం, ఇదందరికీ కూడా మనకి కనిపిస్తుంది. కనిపించకుండా మరి ఎంత ఆర్థిక సహాయం చేశాడో, మరి అట్లాగే కుర్రశివ గారు ఆయన చేసేటువంటి స్పాన్సరింగ్, మరి సిఏ గారి గురించి ఇందాక సోదరుడు లక్ష్మణ్ చెప్పాడు. మరి ఇంత పెద్ద టోర్నమెంట్కి 40 రోజులు 120 టీంలతో జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి పర్మిషన్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆయన మరి ఎంత కష్టపడ్డాడు. ఆయన పైన ఉన్నటువంటి ఆఫీసర్లు గౌరవ డిఎస్పీ గారు కావచ్చు, గౌరవ ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ సైన్ తీసుకొని ఆయనకి ఈ క్రికెట్ విలువ, అట్లాగే ఈ పిల్లలు చెడు వ్యసనాలకి, చెడు సహవాసాలకి పడకుండా ఈ క్రీడా స్ఫూర్తితో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలలో పార్టిసిపేట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే మరి ఆయన పర్మిషన్ పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే బాలు గారు కూడా ఈ టీం వేరే కావచ్చు, అట్లాగే స్వామి కావచ్చు, మరి ఈ కమిటీలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా శాసనసభ వారికి బాలు తీసుకెళ్లి ప్రతి సంవత్సరం జరుగుతున్నారు 7 సంవత్సరాల నుంచి, మరి ఈ సంవత్సరం కూడా జరుగుతున్నారు కాబట్టి మనం ఈ గ్రౌండ్ ఇప్పించాలని చెప్పి ఆయన చెప్పి గ్రౌండ్ ఇప్పించడం. అట్లాగే నాలాంటి వాళ్ళు ఈ టోర్నమెంట్ జరగడానికి వాళ్ళతో సాయంగా హెల్ప్ చేయడం, ఇంతమంది వెనకమాల ఉండి కష్టపడి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి, జరిపించడానికి పడుతున్నటువంటి మేమందరూ కూడా చేస్తున్నటువంటి అది హెల్ప్ కూడా కాదు. మేము మీ అందరూ ఆరోగ్యంగా చక్కగా క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్పి మేము చేసినటువంటి ఈ చురు ప్రయత్నంలో మీరందరూ కూడా ఇందాక గౌరవ సిఏ గారు చెప్పారు. పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు, కాలేజీలో పిల్లలు ఏ రకమైనటువంటి చెడు వ్యసనాలకి బాధ్యతలు ఉన్నారో ఆ ఊళ్ళోకి వెళ్లకుండా, స్పీడ్గా డ్రైవ్ చేయకుండా, అట్లాగే మన గంజాయి అట్లాంటి వేరే వేరే యాక్టివిటీస్లోకి వెళ్లకుండా చక్కగా చదువుకొని చక్కగా ఈ క్రీడలో వాళ్ళకు నచ్చినటువంటి క్రీడలలో పార్టిసిపేట్ చేసి తల్లిదండ్రులకి ఆసరాగా మనం నిలబడాలి. అట్లాగే మన ఊరికి సహాయమైనటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి, అట్లాగే మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా మెలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్ఫూర్తితో ఫైనల్ టీం వరకు కూడా ఆడి అందరూ అంటే ఒకళ్ళే విన్ అవుతారు, అందరూ కూడా వినే దిశగా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత మంచి కార్యక్రమంలో గుర్రశివ గారిని, అట్లాగే బాలు గారిని, కోటి గారిని, వంటం సిఏ గారిని, రామకృష్ణ గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీ అందరితో కూడా ఈ 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోరుతున్నాండి. ఒకసారి గట్టిగా క్లాస్. అదేవిధంగా వారి పక్కన ఉన్నారు. అదేవిధంగా నగర యూత్ లీడర్ అయినటువంటి దుస్సాలతో సత్కరించాల్సిందిగా గుర్రశివ గారిని కోరుతున్నాం సార్. అదేవిధంగా మన గంగా టిప్టో పోటీ మేరీ గారిని దుస్సాలతో సత్కరించాల్సిందిగా మేరీ గారిని కోరుతున్నాం సార్. అదేవిధంగా మేరీ గారు అభిమానైనటువంటి స్వామి కూడా దుస్సాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా ఈ యొక్క క్లాస్ వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటారని చెప్పి తెలియజేస్తాం. మరి ఇంత అద్భుతంగా 375 ప్లెట్లైట్స్ పెట్టి, జనరేటర్లు పెట్టి, ఆయిల్ స్పాన్సర్ చేస్తూ 28 రోజుల పాటు ఇంత సహాయ సహకారాలు చేస్తారంటే గంగా టిప్టో సప్లై కోటి గారికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందిగా ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రులందరికీ మరి శ్రద్ధ ఉంచుతూ మరి పెద్ద
కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. 28 రోజులు జరిగే టోర్నమెంట్ కి 125 టీంలు వచ్చినాయి సార్. అంటే ప్రతి మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వాళ్ళు మొత్తం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఖర్చు అంతా కూడా పెద్దబాబు గారే భరించారు సార్. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చేసినటువంటి సహాయాన్ని కృతజ్ఞతల రూపంలో చూపించాలని ఆయన కొనియాడడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా అందరూ క్లాస్ కొట్టాలి. మరి ఈ కార్యక్రమం మనకి ఎంత మంచి పేరు వచ్చిందంటే దానికి ముఖ్యంగా మన కోటన్నయ్యే. మరి మన కోటన్నకు మా హోబర్ క్లబ్ తరఫున క్రీడాకారుల తరఫున ప్రేక్షకులందరి తరఫున మరి అన్నయ్యకి చక్కని సత్కారం వెంకన్నబాబు వచ్చేది. తమ్ముడు మనోడు తమ్ముడు మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.